చూస్తే బయట మాట్లాడుతుంది నిన్న పోలింగ్ నిన్న చూసాము. చాలా కళ్యాణదుర్గంలో ఇప్పుడు కానీ ఈ విధంగా ఓటర్లు లైన్లో గంటల తరబడి నిలబడి అయితే ఈ విధంగా ఓటు వినియోగించుకోలేదు. అంటే ప్రజలు ఎంత కసిగా వచ్చి ఓట్లు వేశారో నిన్న చూసాం. దాదాపు 88-89% మనం రీచ్ అయ్యాము. కానీ నిన్న చాలా చోట్ల మా పైన, మా నాయకుల పైన, కార్యకర్తల పైన కవింపు చర్యలు పాల్పడ్డారు. అయినా మా వాళ్ళు ఎక్కడ కానీ గొడవలు జరుగుతుంది. పోలింగ్ చాలా బాగా జరుగుతోంది. పోలింగ్ని అడ్డుకోవాలనేసి వాళ్ళు వైసీపీ సంబంధించిన నాయకులు, వాళ్ళ కార్యకర్తలు చాలా చోట్ల కవింపు చర్యలు పాల్పడ్డారు. అయినా మా వాళ్ళు చాలా సహనంతో ఉన్నారు. నిన్న కానీ కొత్తూరు కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామంలో కానీ ఈ విధంగానే చాలా గలీజ్గా వాళ్ళని మాట్లాడినారు. అయినా మా వాళ్ళు సహనంతో ఉన్నారు. అయినా కానీ ఈరోజు ఉదయం ఈసారి కొత్తూరు గ్రామంలో నిన్న పోలింగ్ అప్పుడు జరిగిన సంఘటన దృష్టి పెట్టుకుని ఇంకొకసారి వచ్చి దాడికి పాల్పడడం జరిగింది. వాళ్ళు వెంటనే వచ్చి మహిళలందరూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అయినా కానీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఈసారి బొలోరోలో చాలామంది, దాదాపు 40-50 మంది దాకా వచ్చి హాస్పిటల్లో నారాయణపురం గ్రామానికి చెందిన వ్యక్తులందరూ వచ్చి మహిళలని చూడకుండా వారి ఒంటిపైన ఉన్న వస్త్రాలను చించేసి కాళ్ళతో తన్నడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ 5 సంవత్సరాల కాలంలో వైసీపీ గవర్నమెంట్లో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలని మనం చాలా చూస్తూనే ఉన్నాం. నిన్న ప్రజలు తగిన గుణపాఠం అయితే చెప్పారు. కేవలం అది 4వ తేదీ, జూన్ 4వ తేదీ ఫలితంలో బయటికి రావాల్సింది. అయినా వాళ్ళలో ఏమాత్రం అహంకారం తగ్గలేదు. ఇంకా అధికార తప్పం పోలేదు. అధికారం ఉందన్న మదంతో ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని, మహిళల్ని చూడకుండా వచ్చి మొత్తం కాళ్ళతో తనడం, వాళ్ళ వస్త్రాలు చించేయడం అనేది చాలా బాధ కలిగించింది. ఇటువంటి సంఘటనలో మా నాయకుడు సురేంద్రబాబు గారు చెప్తున్నారు, ఓపికతో ఉండండి. ఖచ్చితంగా ప్రజలందరూ శాంతి భద్రతలు కోరుకుంటున్నారు. ఎక్కడా కానీ మీరు వాళ్ళు రెచ్చగొట్టిన కవింపు చర్యలకు పోవద్దని చెప్పారు. కాబట్టి మా వాళ్ళు చాలా సహనంతో ఉన్నారు. గతంలో మీరు చూశారు, కళ్యాణదుర్గం పట్టణంలో మేము ప్రచారం మొదలుపెట్టినప్పుడు నాపైన దాడి కావచ్చు, తర్వాత యశ్వంత్ గారిపైన, సురేంద్రబాబు కొడుకు అయిన యశ్వంత్ గారిపైన రాళ్ల దాడి చూసాం వెహికల్ పైన. నిన్నటికి నిన్న బెస్తరపల్లి గ్రామంలో చూసాం, తేజ గారి వెహికల్ పైన అద్దాలు పగులు కొట్టి దాడి చేశారు. మళ్ళీ ఈరోజు చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లోకి వచ్చి మహిళలను చూడకుండా ఈరోజు కాళ్ళతో తన్ని వస్త్రాలు చించి దారుణంగా ప్రవర్తించారు. ఇటువంటి సంఘటనలు అనేది తీవ్రంగా ఖండిస్తాం. కళ్యాణదుర్గంలో ఎప్పుడు ఇటువంటివి జరగలేదు. ఈసారి చాలా దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి. వీళ్ళకి నిన్ననే జరిగిన ఎలక్షన్స్లో ప్రజలంతా తగిన గుణపాఠం అయితే తెలియజేశారు. కానీ ఫలితం రావాల్సి ఉంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, సహనానికి కానీ ఒక హద్దు ఉంటుంది. సహనాన్ని పరీక్షిస్తున్నారు వీళ్ళందరూ. ఎవరైతే ఈ దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరూ రాబో రోజుల్లో చట్టపరంగా ఖచ్చితంగా తగిన మూల్యం అయితే ఖచ్చితంగా చెల్లించుకుంటారు. ఆ విధంగానే మేము ముందుకు పోతామని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం.